అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీన అంటే 2 రోజుల క్రితం సాక్షి పత్రికలో మెయిన్ హెడ్డింగ్గా ఒక హెడ్డింగ్ వచ్చింది. ఏంటంటే నాడు నెంబర్ 1 నేడు నెంబర్ 8 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్కు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి చంద్రబాబుని అలాగే వైఎస్ జగన్ని పెట్టి ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఏంటి దీని సారాంశం అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ స్థానానికి పడిపోయింది. చంద్రబాబు నాయుడు పెట్టుబడులు వస్తున్నాయని కబుర్లు చెప్పడమే తప్ప వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇది రాష్ట్రం యొక్క పనితీరుకు నిదర్శనం, చంద్రబాబు పనితీరుకు నిదర్శనం అని చెప్పి ఒకటేశారు. ఇందులో పూర్తిగా తప్పైన అంశం ఏంటంటే ఫస్ట్ అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు. సో అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అసలు కానే కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అని చెప్పి ఎక్కడా కూడా కేంద్రం కూడా ప్రకటించలేదు. మరి ఏంటి ఇది అంటే నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ దేని ఆధారంగా ఇచ్చారు? ఇది ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు దీనికి ర్యాంకింగ్ ఇవ్వాల, ఫస్ట్ టైం ర్యాంకింగ్ ఈ సంవత్సరమే ఇచ్చింది. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ ర్యాంకింగ్కి ఆధారంగా తీసుకున్న సంవత్సరాలు ఎప్పుడో తెలుసా? 2022, 23, 23, 24. అంటే 22, 23లో అధికారంలో ఉన్నది ఎవరు? 23, 24 సగం వరకు కూడా అధికారంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో పూర్తిగా 95% అంటే సగం ఒక 6 నెలలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు అనుకున్నా 90% పైగా ఆ టైంలో అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇయర్ గురించి ఎక్కడా రాయలా. ఇది 2022, 23, 23, 24 ఇయర్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి ఇండెక్స్ అనేది ఎక్కడా రాయలా. విడుదల చేసింది 2026లోనే. కానీ ఏ సంవత్సరాలను ఆధారంగా తీసుకుని ఇచ్చారు? ఈ సంవత్సరం ఆధారంగా తీసుకుని ఎక్కడా ఎవరు ఏదైనా సరే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు వెనక్కి తీసుకున్న తర్వాతే దాని రిపోర్ట్లు అనేది బయటకు వస్తాయి. సో ఇక్కడ కూడా రిపోర్టు బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులను అంచనా వేసి తొలిసారిగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 అనేది ఫస్ట్ టైం ఇప్పుడు విడుదల చేశారు. వాస్తవానికి ఇంకొకటి చెప్పాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1, 2, 3 అని ర్యాంకింగ్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. సో దీని బదులు ఏం చేసిందంటే టాప్ అచీవర్స్, ఫాస్ట్ మూవర్స్, యాస్పిరర్స్ అని చెప్పి 3 విభాగాలుగా విభజించింది. అంటే పనితీరు ఆధారంగా రాష్ట్రాలను 3 విభాగాలుగా విభజించింది తప్ప ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇది రాష్ట్రం 1, ఈ రాష్ట్రం 2, ఈ రాష్ట్రం 3 అని ర్యాంకింగ్ ఇవ్వడం అనేది మానేసింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ ర్యాంక్ అని ఎలా చెప్తాడు? సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చాలా తేడా ఉంది. అసలు దానికి దీనికి కంపారిజనే లేదు. ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇది దేని ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారంటే గతంలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, ఆ అప్పులకు చెల్లిస్తున్నటువంటి వడ్డీలు కావచ్చు, సో వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ర్యాంకింగ్ ఇచ్చారు. సో ఇక్కడ 8వ ర్యాంకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 2022, 23, 23, 24లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకోవటం, ఆ అప్పులకు అధిక వడ్డీ కేంద్ర ప్రభుత్వం ఈవెన్ మొన్నే చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 12, 13% వడ్డీకి తీసుకువస్తే ఆ వడ్డీ శాతాన్ని 8 నుంచి 9కి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో మనం తగ్గించుకోగలిగాం. దీనికి గాను దాదాపుగా ఏడాదికి 1530 కోట్ల రూపాయల వడ్డీ భారం మన రాష్ట్రానికి తగ్గింది అని నిన్నగాక మొన్న చంద్రబాబు గారు భారీ రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడుగా ఒక ప్రకటన చేశారు. అంటే వైసీపీ హయాంలో భారీ అప్పులు తీసుకోవడంతో పాటు అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చారు. అప్పట్లో అధిక వడ్డీకి ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు ఎక్కువైపోతే ఏంటంటే బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ఒప్పుకోవు. సో ఈ బ్యాంకులను ఒప్పించడం కోసం ఏం చేసింది? రాష్ట్ర ప్రభుత్వం అధిక వడ్డీ ఆఫర్ చేసింది. ఫలితంగా ఏమైంది? రాష్ట్ర ఖజానా మీద తీవ్ర భారం పడింది. సో మరి రికార్డ్స్ అన్నీ కూడా 2022, 23, 23, 24 రికార్డ్సే కాబట్టి
ఇప్పుడు ఆ ర్యాంకింగ్ అనేది 8కి చేరింది. సో దీనికి సంబంధించినటువంటి ఈ డేటా ఎప్పటి నుంచి తీసుకున్నారో అనేది మీరు అక్కడ చూడొచ్చు. దాంట్లో చాలా స్పష్టంగా రాశారు. మీకు అగ్రికల్చర్ సెక్టార్ చూసుకుంటే అగ్రికల్చర్ షేర్ ఆఫ్ జీబీఏ అని FY 2023 అని చూడండి, సంవత్సరం 2023 అది. అలాగే ఇండస్ట్రీ షేర్ ఆఫ్ జీబీఏ అని చెప్పి FY 2023 అని చూడండి అక్కడ. అలాగే సర్వీస్ షేర్ ఆఫ్ జీబీఏ FY 2023 అని ఉంది. అంటే అలాగే FDI ఇన్ఫ్లో FY 2024 అని ఉంది. సో అంటే ఇది మొత్తం కూడా 2023 పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడు. 2024లో సగం వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. అంటే ఈ రికార్డ్స్ అనేవి ఎప్పటి నుంచి తీసుకున్నవి ఇక్కడ చాలా క్లియర్గా రాశారు చూడండి. ఓవరాల్ ర్యాంకు 8, 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకుంటే 8 వచ్చినట్టుగాను, స్కోర్ 48.7 వచ్చినట్టుగాను, కేటగిరీ ర్యాంకు L/6/17 అని చెప్పి రాసినట్టుగా కూడా రాశారు. అంటే ఇది ఏ సంవత్సరం డేటా ఆధారంగా తీసుకున్నారు అంటే 2023-24 సంవత్సరం డేటా ఆధారంగా తీసుకున్నారు. ఇది నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి దాంట్లోనే చాలా స్పష్టంగా రాసింది. కాకపోతే ఈ సాక్షి మార్కు రాజకీయం ఏంటో తెలుసా? చంద్రబాబు మార్కు కాదు, సాక్షి మార్కు రాజకీయం ఏంటో తెలుసా? ఈ సంవత్సరం అనేది ఎంటైర్ సాక్షి ఈ ఆర్టికల్లో ఎక్కడా కూడా ఈ సంవత్సరాన్ని మెన్షన్ చేయాల. రెండోది ఏంటో తెలుసా? ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనే పదాన్ని కూడా ఎక్కడ మెన్షన్ చేయాల. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమని ఇచ్చిందో ఒకసారి చూడండి. మీకు నీతి ఆయోగ్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. నీతి ఆయోగ్కే చాలా స్పష్టంగా అక్కడ రాసింది కదా. సో దాన్ని వైసీపీ ఎలాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా కన్వర్ట్ చేసిందో నాకు అర్థం కాల. నీతి ఆయోగ్ విడుదల చేసినప్పుడే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అని కదా విడుదల చేసింది, ఆ నేమ్తోనే కదా విడుదల చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఎక్కడ ఉంది? ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని లేదు కదా. ఇప్పుడు నేను మీకు పంపింది నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఇది. డ్యూరింగ్ ది 9th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ హెల్డ్ ఇన్ July 2024, ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ tasked Niti Aayog with preferring an investment friendly character, chapter compression, key policies, programs and process query attract investment అని ఇది 2024 జూలైలోనే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక సూచన ప్రకారం నీతి ఆయోగ్ తయారు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఇది స్పష్టంగా నీతి ఆయోగ్ ఫ్రంట్ లైన్లోనే ఈ విషయాన్ని కూడా రాసింది. కానీ ఇవన్నీ విస్మరించి సాక్షి ఏమని రాసిందో చూడండి ఒకసారి. సో సాక్షిలో చూసారా, నాడు 1 నేడు 8 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చంద్రబాబు మార్క్ అని చెప్పి సాక్షిలో ఎలా రాశారో ఒకసారి చూడండి. ఈ ఎంటైర్ సాక్షి మ్యాటర్లో ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ అని రాయలేదు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరమే ప్రకటించింది ర్యాంకింగ్స్ అనేవి. కానీ దీనికి డేటా అనేది 2023-24 కొంత 22 నుంచి కూడా డేటా తీసుకున్నారు. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డేటా. ఇప్పుడు ర్యాంక్ ఎక్కువ రావడానికి కూడా నేను కారణం చెప్పా. రాష్ట్ర ప్రభుత్వం అంటే పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించడంలో ప్రధానంగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటనేది చెప్పేదే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది. అంటే దానిలో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, మనం చెల్లిస్తున్నటువంటి వడ్డీలు కూడా అందులో ఒక భాగంగా ఉంటాయి. అయితే ఈ అప్పులు వడ్డీలు గతంలో ఎక్కువగా ఉండటం వల్ల మన ర్యాంక్ ఎక్కడికి వెళ్ళిందంటే 8కి వెళ్ళిపోయింది. కానీ పూర్తిగా దీని మీద ట్విస్ట్ ఏంటో తెలుసా? మాజీ వైసీపీ మంత్రి, గుడ్డు మంత్రిగా పేరొందినటువంటి అమర్నాథ్ కూడా తప్పుదో పట్టించే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట్లాడారు తప్ప ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అని మాట్లాడాల. అసలు దాని పూర్తిగా దాని పేరునే మార్చేసి ఆ మంత్రి కూడా మాట్లాడాడు. ఒకసారి అది కూడా చూడండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. చంద్రబాబు నాయుడు గారు దేంట్లో ఈ రోజు దేశంలో నెంబర్ 1 ఉన్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్నారు. ఇంకా దేంట్లో ఉన్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ లో ఉన్నారు. కొడుకేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాడు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ లో నెంబర్ 1 లో ఉన్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉండడం అది మా గొప్పతనం. ఆ రోజు మేము చేసినటువంటి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి పాలసీస్, ఆ రోజు కోవిడ్ లాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబెట్టాం. మీరు 2.5 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు, లేనిపోయిన గొప్పలన్నీ చెప్పుకుంటున్నారు. తీరా ర్యాంకింగ్స్ చూస్తే 8వ స్థానం. సో విన్నారు కదా, మంత్రి కూడా తప్పుదో పట్టించే విధంగా అక్కడ నీతి ఆయోగే స్వయంగా పేరును ప్రకటిస్తే వీళ్ళు మాత్రం దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చే ప్రయత్నం చేశారు. వీళ్ళు తెలుసుకోవాల్సింది అంటే కనీసం నాలెడ్జ్ లేకపోవడం. అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇప్పుడు ర్యాంకింగ్ ఇవ్వడం మానేశారు. నేను చెప్పినట్టు ఇందాక టాప్ అచీవర్స్, ఫాస్ట్ మూవర్స్ ఇలా విభజించారు తప్ప ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ర్యాంకింగ్ అనేది పూర్తిగా ఇవ్వటం మానేశారు. కానీ ఒక తప్పుడు
తప్పుడు కథనం చేత ఎంటైర్ రాష్ట్రం మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్కి ఎక్కడా సంబంధం లేదు. రెండు వేరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ర్యాంకింగ్ వ్యవస్థ, ప్రస్తుతానికి ర్యాంకింగ్ తీసేశారు. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉన్నటువంటి పరిస్థితులు, అమలు చేస్తున్నటువంటి విధానాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అందులో ముఖ్యంగా అప్పులు, వాటికి చెల్లించే వడ్డీలు తదితర అంశాల ఆధారంగా రూపొందించినటువంటి రిపోర్టు తప్ప ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు. కానీ ఒక పత్రికలో ఒక మాజీ మంత్రి దాని గురించి తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడతాడు. ఒక పత్రికలో పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా హెడ్డింగ్ వేసి అసలు పేరు అనేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనే పేరు ఎంటైర్ ఎపిసోడ్లో ఎక్కడ వాడకుండా జనాన్ని పక్కిదారి పట్టించే ప్రయత్నం చేశారు. సో ఇది అంటే ఇలా పూర్తిగా అంటే రాష్ట్రంలో రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలను కూడా తప్పుదారి పట్టించినటువంటి ఘనత ఇప్పుడు వైసీపీదేనని చెప్పి సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తుంది. సో మీరేమనుకుంటారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ని మార్చేయటాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.